अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुवरान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं दैवं नैव जाने न जाने। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यः नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। शुक्लां ब्रह्मविचारसारपरमाब्जां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यां धकारापहां। हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। चतुर्मुखमुखाम्भोजवनहं सवधूर्मम मानसे रमतां नित्यं रमतां सर्वशुक्ला सरस्वती। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणात् भवेत्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ఈ శ్లోకానికి పెద్దలు ఒక మనోహరమైన వ్యాఖ్యానం చేస్తారు. రామాయ నామకరణం చేసిన వశిష్ఠ మహర్షి రామా అని పిలుచుకుంటాడు ప్రేమతో. రామభద్రాయ, భద్ర అంటే
శుభం, క్షేమం, మంగళం అని అర్థం కదా. చిన్నవాడిని పిలిచేటప్పుడు భద్ర శబ్దం ముచ్చటగా ఉంటుంది, చివర పెట్టి ఆశీర్వచన పూర్వకంగా భద్రం భద్రం అని పిలుచుకోవడం లోకంలో ఉన్నది. దశరథుడు ప్రేమత కొద్దీ రామభద్ర అని పిలుచుకునేవాట. రామచంద్రాయ, చంద్రులాగా ఆహ్లాదరంగా ఉన్నాడు కాబట్టి అయోధ్య ప్రజలందరూ కూడా రామచంద్ర అని ఆహ్వానం చేసేవాళ్ళు. వేధసే, వేద అంటే బ్రహ్మ సృష్టికర్త. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జాబాలి మొదలైన మహానుభావులందరూ కూడా వేదాహ, ఆయన పరబ్రహ్మతత్వంగా ధ్యానం చేసిన వాళ్ళై వేధసే నమస్కారం చేసేవాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ. రఘువంశంలో వాళ్ళందరూ ఉంటారు కదా, జ్ఞాతులు అంటే కజిన్స్, వాళ్ళందరూ కూడా రఘునాథ అని పిలుచుకునేవాళ్ళట. నాథాయ, సీతాదేవి ప్రేమతో నాథ అని పిలిచేదిట. సీతాయ పతయే నమః. జనకపూర్లో ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా రామచంద్రుడిని చూసి మా సీతమ్మ మొగుడే అని సీతాయ పతయే నమః అనేవాళ్ళట. ఈ అందమైన శ్లోకంలో వ్యాఖ్యానం చేయబడిన మహానుభావుని చరిత్రమును మనం చింతనం చేస్తున్న కొద్దీ, బావిలో చేదవేసి నీళ్లు తోడుతున్న కొద్దీ నీళ్లు వస్తున్నట్టుగానే బోల్డన్ని ఆశ్చర్యకరమైన కొత్త విషయములు స్ఫురణకు వస్తున్నాయి. ఏ విధంగా ప్రహ్లాదుని సంరక్షణ లేదా నరసింహస్వామిని ఆవిర్భవింపచేసేటందుకు ప్రహ్లాదుడు కారణమైనాడో, శ్రీరామచంద్రుని ఆవిర్భావానికి వేదవతి సీతారూపంలో వచ్చి నానా కష్టాలు పడి శ్రీరామచంద్రుని చేత రావణవధ చేయించింది. ఆ విధంగానే బ్రాటోవర్ అన్నట్టుగా భాగవతంలో ఆ లక్ష్మీదేవియే రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని చెప్పారు. లక్ష్మీదేవియే శ్రీరాముని అవతారంలో సీతగా వచ్చింది, కృష్ణ అవతారంలో రుక్మిణి అయింది అని శాస్త్రం. కాబట్టి ఆమె రుక్మిణిగా వచ్చినప్పుడు ఆమె నిమిత్తంగానే శ్రీకృష్ణస్వామికి శిశుపాలునితో వైరం ఏర్పడింది. ఇది ఉన్నటువంటి పోలిక. కాబట్టి శ్రీకృష్ణస్వామి శిశుపాలుని వధించేటందుకు అతనితో ప్రధానంగా వైరం ఎందుకు కలిగిందా అంటే, రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి చేద్దాం అనుకున్నారు వాళ్ళ అన్నగారు. ఆ కారణం చేత ఆమెను అతని దక్కకుండా తీసుకుని వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి శిశుపాలుడు ఖర్చుపెట్టుకున్నాడు. కాబట్టి వివాహమైన తర్వాత ఎవరో ఎత్తుకుపోకటం, తీసుకుని వెళ్ళి సముద్ర మధ్యంలో దాచటం, ఈ బాధలను చూసి ఆయన మహానుభావుడు చాలా ముందు చూపు గలవాడే శ్రీకృష్ణస్వామి వివాహం కాకమునిపోయి తీసుకుని వెళ్ళి ద్వారకా నగర్లోనే సముద్ర మధ్యలో క్షేమంగా భద్రంగా తన పట్టమేసిని ఆదరించుకున్నాడు. ఈ విధంగా నేను పరీక్షితునై కూర్చుని రామాయణంలో భాగవత దర్శనం చేస్తున్నాను. దానికి నాకు కొత్త బిందువులను అందించుతున్నటువంటి ఆ ఆంజనేయ స్వామికి నమస్కారములు. ఆయన రామాయణం తీసుకుని వెళ్ళి మహాభారతంతో సంబంధం కలిగించేట్టుగా లింకు పెట్టేశాడు. అర్జునుని ధ్వజాగ్ర మీద ప్రతిష్ఠితుడై అర్జునునకు విజయం కలిగించాడు. అంచేత శ్రీమద్ రామాయణానికి మహాభారతానికి సాక్షిగా ఉండి చిరంజీవిగా విరాజిల్లుతున్న ఆ మహాపురుషునకు అనేక శతకోటి నమస్కారం. ఆ విధంగానే శ్రీమద్ రామాయణములో ఉన్నటువంటి జాంబవంతుడు మనకు భాగవతంలో గోచరం అవుతున్నాడు. సమంతకోపాఖ్యానంలో జాంబవతి ప్రణయ సందర్భంలో ఆ జాంబవంతుడు సమంతకమణిని తీసుకుని వెళ్ళి తన గుహలో దాచుకుంటాడు. దానిని సంపాదించేటందుకు శ్రీకృష్ణస్వామి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత
జాంబవంతుడు శ్రీరామచంద్రుని శ్రీకృష్ణుని యందు దర్శనం చేయగలుగుతాడు. ఈ విధంగా రామభద్రునకును శ్రీకృష్ణ స్వామికి అభేద భావన చేసేటందుకు జాంబవంతుడు మనకు ఎంతో సహాయం చేశాడు. ఆయన కూడా అనేక శతకోటి నమస్కారములు. ఆయన కూడా చిరంజీవులలో ఒకడు. ఎందుకు నమస్కారాలు చేస్తున్నావంటే, జయ విజయులు శాపవశాత్తు హిరణ్యకశిపులుగా జన్మించారు. తర్వాత రావణ కుంభకర్ణులుగా జన్మించారు. తర్వాత శిశుపాల దంతవక్తులు అని చెప్పి భాగవతంలో ఉన్నది. కానీ రావణ కుంభకర్ణులు జయ విజయుల శాపం వల్ల వచ్చారు అనే మాట శ్రీమద్ రామాయణంలో లేదు. లేకపోయినా కూడా రామభద్రుడే శ్రీకృష్ణ స్వామిగా అవతరించాడు అని నిరూపణ చేసేటందుకు, ఖాయం చేసేటందుకు జాంబవంతుడు మనకు ఎంతో సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రస్తావన మనం చేసుకుంటున్నాం. ఈ శ్రీమద్ రామాయణంలో అద్భుతమైన ఘట్టములలో మరపురానటువంటి విషయం ఏమిటంటే, శ్రీరాముని యొక్క కళ్యాణ గుణములలో తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆదరము, భక్తి అపూర్వమైనవి. అహం హి పితురాదేశాత్ పతేయమపి పావకే అంటాడు. మా నాన్నగారి ఆజ్ఞ ఉండవలని కానీ నేను అగ్నిలో కూడా దూకడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. ఆ కైకమ్మకు తాను వాగ్దానం చేసినటువంటి వరం ప్రకారము వనవాసానికి శ్రీరామభద్రుడు సిద్ధమవుతున్నప్పుడు చింతాక్రాంతుడైన దశరథుడు ఏమనుకున్నాడంటే, నతు వత్సః కరిష్యతి, ఈ సమయంలో నా పెద్ద కుమారుడైన రామభద్రుడు చక్కగా నన్ను బెదిరించిన తలకాయ పగలగొట్టి పట్టాభిషిక్తుడైతే ఎంత బాగుండు. కానీ నేను నాయనా ఇలాంటి వాగ్దానం సంభవించిందని అన్నాను అనుకోండి, చక్కగా వెంటనే వినయ వినమ్రుడై నా ఆజ్ఞని పాలించుతాడు తప్పితే నాకు ఎదురు తిరగడే. కాబట్టి సుపుత్రావాప్తిరస్తు అని ఆశీర్వచనం చేస్తారు. నా కర్మ ఎలా ఉందంటే, సుపుత్రుడు లభించడం కూడా నాకు పెద్ద శాపమైందే అని వాపోతున్నాడు. సుపుత్రుడు లభించడం కూడా శాపమైంది. ఏమిటంటే ఆయన పాపము దేవి జనూఢాత్వమభవ, కౌశల్యను పెళ్లి చేసుకోక మునుపు ఒకనొక సందర్భంలో ఆయన అనుకోకుండానే ఋషికుమారుడైన అతన్ని, శ్రావణ కుమారుడు అంటారు, అతన్ని పొరపాటున వధించాడు. అతని తల్లిదండ్రులు శాపం పెట్టారు. ఏ విధంగా మేము పుత్రశోకంతో మరణించుతున్నామో నీవు కూడా అలాగే మరణించుతువుగాక అని శాపించాడు. అంచేత దశరథ మహారాజు రామచంద్రునికి పట్టాభిషేకం చేసేసి త్వరగా స్వర్గాన్ని చూరుకుంటే బాగుంటుంది అని చాలా తొందరపడ్డాడు. ఇక్కడ పొరపాటు పడిన సందర్భం ఏమిటంటే, రేపు పుష్యమి నక్షత్రం కాబట్టి వశిష్ఠ మహర్షిని పిలిచి రేపు పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేయవలసింది అని వశిష్ఠ మహర్షి గారితో చెప్పేశాడు ఆయన. అంతేగాని పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టవలసింది అని, లగ్నం చూడవలసింది, పంచాంగం తీసుకురండి అని వశిష్ఠ మహర్షిని ఆయన ప్రార్థించలేదు. ఇది మన వాళ్ళు తెలిసి తెలియకుండా వశిష్ఠ మహర్షిని నిందించేవాడు కొందరు. ఆయన వశిష్ఠ మహర్షిని పట్టాభిషేకాన్ని ముహూర్తం పెట్టవాలంటే వనవాసానికి పెట్టాడనేవాడు కొందరు. తీరా చూడబోతే దశరథుని యొక్క ఆలోచన ఏమిటంటే, ఏదో విధంగా పుష్యమి నక్షత్రం సంపత్తారైపోతుంది, మనాడు పెట్టేస్తే సరే త్వరగా పట్టాభిషేకం కళ్ళారా చూసి దాటిపోవాలని. దాటిపోవాలని తపన ఆయనకు ఎందుకు సంభవించింది? ఆ ఋషికుమారుడైన ఆ శ్రావణుని యొక్క తండ్రి పెట్టిన శాపం అనేది మనసులో లబ్డబ్ అని భీతాహాని కలిగించింది. భీతాహాని కలిగించేటప్పటికీ అతను ఏం ఆలోచించాడు, తనకు విధించినటువంటి ఆ శాపమును అతిక్రమించి ఎలాగైనా సరే ఆ మర్నాడు పట్టాభిషేకం చేయించి శ్రీరాముని చూసేసి వెళ్ళిపోదామని ఆదుర్దాతో ఉన్నాడు. అంచేత వశిష్ఠ మహర్షిని ముహూర్తం పెట్టమని ఆయన ప్రార్థించిన పాపాన పోలేదు. ఇంకొక విచిత్రం ఏమిటంటే,
ఒక పురాణ ప్రవచనం చేసే పండితుడు చెబుతున్నాడు, అక్కడ కైకమ్మ ఇదివరకు వరములను అడిగినప్పుడు సరే ఇస్తానన్నాడు. కోరుకో అంటే వెంటనే కోరుకోకుండా పోస్ట్ పోన్ చేసింది. నాకు అవసరమైనప్పుడు తర్వాత కోరుకుంటాను, కోరినప్పుడు ఇవ్వండి అన్నది. ఆ మాట కాకుండా నేను ఇప్పుడు వరములు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఇప్పుడే కోరుకో, తర్వాత అంటే నాకు వీలు పడుతుందో పడదో అని దశరథ మహారాజు నిరాకరించినట్లయితే ఇంత సంకటం వచ్చి పడేది కాదు కదా అన్నాడు. అంటే మనుష్యుల యొక్క ప్రవర్తనలో సాధక బాధకాలు, పరిస్థితులు, వాటి ప్రాబల్యము, జీవులు ఏ విధంగా నడుచుకుంటారు, వాటి వలన వచ్చిన బాధలేమిటి, సాక్షాత్తుగా వచ్చిన బాధలేమిటి, అవాంతరమైన సంకటములేమిటి, ఇది లోకవృత్తం, ఇతిహాసము వలన లోకవృత్తాన్ని గ్రహించుకోండి అని చెప్పారు ఒక శ్లోకంలో. ఇతిహాసము వలన లోకవృత్తాన్ని గ్రహించుకోవాలి. ఆ దశరథ మహారాజు కనుక అప్పుడు అలా కాదు, తర్వాత కోరుకుంటానంటే కుదరదు, ఇప్పుడే కోరుకొని అనేసేసి ఉంటే చిక్కులో పడేవాడు కాదు కదా అని ఒక పండితుడు వ్యాఖ్యానం చేశాడు. నిజమే. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ఈ మాట విన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఏమంటున్నాడు, అయ్యా మనం అంతటివాడు దశరథ మహారాజు మనం అలా అనొచ్చునా? ఇదేమిటి? ఇది నేను చెబుతూ వచ్చే సెల్ఫ్ అబ్యూజ్ అని. దశమహారాజుని ఎవరు అంటలేదు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇలా జరిగిన దాని వలన మనం గుణపాఠం నేర్చుకుని మన విధి విధానంలో, అడ్మినిస్ట్రేషన్లో, అనుశాసనంలో జాగ్రత్త పడటం కూడా ఓ గుణపాఠం అని మనం గ్రహించుకోవాల్సిందే నా పండితుడు చెబుతున్నాడు. ఈ సెల్ఫ్ అబ్యూజ్ అంటే ఆత్మవంచనం, తను తాను తక్కువ చేసుకొని ఎవరో దశరథుని నిందించినట్టు ఆయన ఆలోచన అని ఈ శ్రోతల్లో ఒక ఆయన అంటుంటే ఇంకేం చెప్పాలి మనం? అంత అపరిమితమైన న్యూనతాభావం పనికి రాదు. సబ్నార్మల్ ఈగో ఈ షీర్ వేస్ట్. సిటిజన్షిప్ ట్రైనింగ్ సరైంది లేక చాలామంది ప్రజలు ఈ ఆత్మవంచన చేత ఎంతసేపు ఎగెనిస్ట్ పార్టీ ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడతారు, కానీ కనీసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కూడా చేతగాని ప్రజలు చాలామంది కనిపించుతున్నారు నా కళ్ళకి. భారతమాత చేసుకున్న ఈ దౌర్భాగ్యం తొలగిపోయి ఈ కరోనా యుగంలోనైనా ప్రజలు ధైర్యమును పుంజుకోవాల్సిందిగా నేను రామభద్రుని ప్రార్థన చేస్తున్నాను. ఇంకొక మంచి ఘట్టం ఉన్నది. భరతుడు గచ్చతా మాతుల కులం అని చెప్పినట్టుగా ఆ మేనమామ ఇంటి నుండి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు దశరథ మహారాజు అప్పటికే స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటాడు. వచ్చిన తర్వాత అనుచారమైన ఆచారం ప్రకారము పెద్దలకు నమస్కారం చేయాలి కాబట్టి కౌశల్యాదేవి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె అపోహపడింది. ఆయన నీ కళ్ళు చల్లగా ఉన్నాయా, పట్టాభిషేకం చేసుకుంటావా, మీ అన్నగారిని అడిగి పంపించేసావు కదా, మీ అమ్మ నువ్వు కుట్ర పన్నారు కదా అని నా మాటలు అనిస్తుంది. అయితే పాపం భరతుడు ఏమీ అరిగిన వాడు వెలువెల్లాడిపోయినాడు. వెలువెల్లాడిపోయి ఒక దండకంలాగా ఒక తన మీద ఉట్లు పెట్టుకుంటున్నాడు. ఆదిత్యం ప్రతిమేహతు. ఏ దుష్టుడైతే శ్రీరామునకు పట్టాభిషేకం లేకుండా ఆయనను అడవికి పంపించడానికి సిద్ధమవుతున్నాడో, ఇష్టపడుతున్నాడో వాడు దుంపదగవాడు ఎంత పరమ నీచుడయ్యా అంటే మొట్టమొదటి శాపనార్థాలు ఏమిటాయంటే వాడు సూర్యునికి ఎదురుకుండా ఒంటేలు పోస్తూ ఉండుగాక. సూర్యుడిని చూస్తూ ఎదురుకుండా ఒంటేలు పోసేవాడు పరమ నీచుడు, తుచ్చుడు, నీచుడు అని ఆ శాపనార్థాల్లో మొట్టమొదటి పెట్టాడు ఆయన. ఇది ఇతిహాసం వల్ల మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం. సూర్యుడు ప్రత్యక్ష దైవమని సరైన సంస్కారంతో భారతీయులందరూ గౌరవించి ఆయనకు సూర్యోదయం ముందే లేచి అర్ఘ్యప్రదానం చేసి నమస్కారములు చేయవలసిన ఈ ప్రాణికోటి ఆయనకు అపచారం అవుతున్న స్పృహ లేకుండా ఎప్పుడైతే ఆయనకి ఎదురుకుండానే ఉంటే చేస్తుంటారో దానిని మించిన పాపం మరొకటి లేదు అని చెప్పేసి శ్రీమద్ రామాయణ కథ వలన మనం నేర్చుకుంటున్నాము. విడిగా ధర్మశాస్త్రం కూర్చోబెట్టి ఇలా చెప్తే వాటి నచ్చకపోవచ్చును, కానీ ఇప్పుడు కథా సంవిధానంలో పడి
వినేవాళ్ళు ఆకర్షితుడైపోయి తెలియకుండానే సన్మార్గంలో ప్రవర్తించుతున్నారు సుమా అని చెప్పారు. ఇది కథాకథన లాభం. కథాకథన వైచిత్రంలో ఉన్న అద్భుతమైనటువంటి ప్రభావం ఏమిటంటే మనం తెలియకుండానే అక్కడున్న పాత్రల యొక్క మహిమ వల్ల సన్మార్గంలో ప్రవర్తించేందుకు సిద్ధమైపోతుంటాం. ఇంకొక సందర్భం ఏమిటంటే భరతుడు చిత్రకూటానికి వెళ్ళినప్పుడు అక్కడ రామచంద్ర ప్రభు మొట్టమొదటి చూడగానే కచ్చిత్ అని ఇట్లా చేస్తున్నావు కదా, ఇట్లా ఉంది కదా అని ఆవేదనతో తహతతో దాన్ని ఎక్స్క్లమేషన్ అంటారు ఇంగ్లీష్లో, దానికి వాడేటువంటి అవ్యయము కచ్చిత్ అని ఒక పదం అవ్యయం ఉంది సంస్కృతంలో. దానికి ఆ సర్గకి కచ్చిత్ సర్గ అని పేరు. ఆ కచ్చిత్ సర్గ నిండా ఎలాంటి నువ్వు ఏకాంతంలో సత్పురుషులతో యోగ్యులైన మంత్రులతోనే సలహా చేసుకుంటున్నావు కదా, అంటే భరతుడు అప్పటికే పట్టాభిషిక్తుడే రాజ్యం చేస్తున్నాడని సంతోషంతో తనకంటే చిన్నవాడు కాబట్టి రాజ్యశాసనంలో ఉన్న మెళుకువలన్నీ కూడా భరతునికి ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఇది అయోధ్యాకాండలో 100వ సర్గ. ఈ 100వ సర్గ చాలా ప్రశస్తమైంది అంటారు. నేను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు అక్కడ అగర్వాల్స్ వాళ్ళకేదో వ్యావహారికమైన చిక్కులు వచ్చినప్పుడు కోర్టులో తిరగటాలు ఎక్కువైనప్పుడు ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి కచ్చిత్ సర్గారు 40 రోజులు పారాయణ చేయించి 10,000 ఇచ్చారు ఆయనకి. తర్వాత వాళ్ళకి క్షేమం కలిగింది, చిక్కులన్నీ పోయినాయని చెప్పారు. అంటే కచ్చిత్ సర్గ యొక్క ప్రభావం అటువంటిది. దానిని చదువుకున్న వాళ్ళు రాజనీతి కుశలురు అయి తీరుతారు అని పెద్దలు చెబుతారు. ఈ విధంగా శ్రీమద్ రామాయణ మహాత్మ్యం అనే గ్రంథంలో ఏ సర్గను పారాయణ చేస్తే ఏ ఫలితం ఉంటుందో, దానికి ఏ రకమైన ప్రసాదము నివేదనగా చేయవలనో, ఎన్ని రోజులు చేయవలనో ఇవన్నీ కూడా చెప్పి ఉన్నాయి. ఉదాహరణకి కుజదోష పరిహారానికి కుమారస్వామి జనన ఘట్టమును పాలన చేయవలను, సంతానం కావలసిన వాళ్ళది పుత్రకామేష్టి యాగం చేయడం దీన్ని పారాయణ చేయవలను, ఇలాంటివి చాలా ఉన్నాయి. అంచేత ప్రసంగం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. శ్రీమద్ రామాయణం యొక్క మహాత్మ్యము అద్భుతమైంది. ఎందువలన అంటే పండితులకు పామరులకు కూడా ఇది ఉపాధేయమైంది. భారత భాగవతములు అలాంటివి కావు. శ్రీమద్ రామాయణంలో విశేషం ఏమిటంటే ఇదే ఆది కావ్యము, ఇదే అంతిమ కావ్యము అని చెప్తున్నాను. మళ్ళీ నొక్కి చెబుతున్నాను. సంస్కృత భాషను నేర్చుకోదలిచిన వాళ్ళు ఎందుకు నేర్చుకోలేని ప్రశ్న వేస్తే వాల్మీకి రామాయణమును స్వయంగా చదువుకుని అర్థం చేసుకోగలిగిన శక్తిని సంపాదించేటందుకు అని జవాబు చెప్పాలి. శ్రీమద్ రామాయణమును అర్థం చేసుకున్నందువల్ల లాభం ఏమిటంటే సంస్కృత భాషను తెలుసుకోవటమే దానికి లాభం. సంస్కృత భాషను తెలుసుకోవడానికి లాభం ఏమిటంటే రామాయణం చదువుకోగలిగి ఉండటం. కాబట్టి మరి సంస్కృత భాషను నేర్చుకోవటం ఎలాగంటే రామాయణం పారాయణ చేయటమే. స్విమ్మింగ్ పూల్ అన్నారు. ఏ విధంగా అయితే స్విమ్మింగ్ పూల్లో దిగబడితే కానీ వాడు ఎదుటం అనేది నేర్చుకోవడో, ఒడ్డును కూర్చుని ఎలాగండి చేతులు ఎలా పెట్టాలి, కాళ్ళు ఎలా పెట్టాలంటే కుదరదు. ఆ విధంగానే సంస్కృతాభ్యాసం చేయదలిసిన వాళ్ళు శ్రీమద్ రామాయణంలో దూకిన వాళ్ళే కనీసం ప్రతిదినము ఒక సరిగా పారాయణ చేస్తూ ఉంటే వాళ్ళు వద్దు అన్నా కూడా సంస్కృత భాష వాళ్ళ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. నా ఆక్రందనం ఏమిటంటే ఆ మూల గ్రంథమును ముట్టుకోకుండా ప్రజలకు భీతాహం కలిగించేటట్టుగా వ్యాఖ్యానాలు, అనువాదములు, దాని గురించిన గ్రంథములు వందల వేల కొలది అన్ని భాషలను వచ్చేసేటప్పటికీ దాంతో గతార్థం అయిపోయి మనకు రామాయణం తెలిసిందే కదా అనుకుంటూ మూల గ్రంథం జోలికి వెళ్ళటం ప్రజలు మానేసేశారు. మూల గ్రంథానికి ప్రజలకి అడ్డుగోడలాగా అనకూడదు. నాలాంటి మూర్ఖులు ప్రవచనాలు ఎక్కువ చేసి ఈ భీతాహాన్ని ప్రజల్లో పెంచుతున్నారు. దయచేసి నేను చేసే మనవి ఏమిటంటే ఇప్పటికి 10-12 మంది నా మాట విని బాగుపడ్డారు. సంస్కృత భాషాభ్యాసానికి అక్కడే వెళ్లకుండా నిష్కల్మషంగా రోజు ఒక సరిగ్గా పారాయణ చేసుకుంటూ ఉండండి. సంస్కృతం వస్తుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కేవలం పారాయణ చేతనే సంస్కృతంలో పాండిత్యం సంపాదించి మళ్ళీ సంస్కృతంలోనే త్యాగరాజ చరిత్రను రచించిన మహానుభావులు కూడా ఉన్నారు. అంచేత అంతా మనకు కావాల్సింది ఏమిటంటే శ్రద్ధ, తర్వాత కన్విక్షన్ ఒకటిను,
అకౌంటబిలిటీ. శ్రద్ధ ఒకటి కావాలి. సమయపాలనగా మాటను నిలబెట్టుకునేటువంటి స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు, చిత్తశుద్ధి ఉండాలి. సత్యం, శ్రద్ధ, సత్యము, ఈ రెంటి చేతను మనము కార్యసాధనం చేయగలం. నేను కాశీలో నివాసం చేశాను 1.5 సంవత్సరం పాటు. అక్కడ ఒక మహానుభావుడు శంకర భాష్యమును చదువుకుంటున్నాడు. మాలాగా శబ్దమంజరి అటు నుంచి కావ్యములు ఈ విధంగా సంస్కృతంలో పాండిత్యం ఏమీ లేని వాడతాను. కానీ భక్తి శ్రద్ధలతో నేను పారాయణ చేస్తున్నానండి. చేయగా శంకర భాష్యం నాకు దానంతరది ఇప్పుడు అర్థం అవుతున్నది అని చెప్పాడు. అంచేత అభ్యాసం కూసు విద్య అన్నారు కాబట్టి కూపే పశ్య పయోనిధావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలం. బావి దగ్గరికి పెడితే మీరు తీసుకెళ్ళి చెంబుగో తప్పాలో బక్కనో దేనిలో ఎంత తీసుకుంటున్నారో దాని తగినంత జలం బావి దగ్గర దొరుకుతాయి, చెరువులో దొరుకుతాయి, సముద్రంలో దొరుకుతాయి, నీటిలో దొరుకుతాయి. అంచేత ఈ సాధకులు భక్తులైన వాళ్ళు శ్రీమద్ రామాయణాన్ని చదవటం ఆరంభం చేసినట్లయితే శుభ్రంగా హాయిగా న్యూస్ పేపర్ చదివినట్టుగా సాధారణంగా చదువుకోవచ్చు, ఏమీ భయపడవద్దు అని కొంతమంది అడిగారు కాబట్టి మళ్ళీ నొక్కి చెబుతున్నాను. ఇందాక ఏం చెప్పిన రామాయణ మహాత్మ్యంలో చెప్పిన విధంగా ఫలాని కోరిక కోసం ఫలాని సర్గపారాయణ చేయండి, ఇన్ని రోజులు చేయాలి, ఈ నివేదన చేయవాలని చెప్పాడే, ఆ విధి విధానం సంకల్పం వేరు. మామూలుగా సాధారణంగా ఏ పుస్తకమైనా అలా చదువుకుంటున్నారో దాన్ని కూడా అలాగే చదువుకోవటంలో ఏ మాత్రము అభ్యంతరము లేదు, ఎవరికీ నిషేధం లేదు. మళ్ళీ చెబుతున్నాను, ఇది ఎవరికీ నిషేధం లేదు. శ్రీమద్ రామాయణ పారాయణం సర్వశ్రేయస్కరమైనది. అంచేత రామాయణంలో ఉన్న అత్యంత అద్భుతమైన విశేషం ఏంటంటే ఇతిహాసము, కావ్యము ప్లస్ సంగీతమయము. సంగీత విద్వాంసులు నేను అడిగాను, తక్కిన గ్రంథంలోని మహాభారతం, భాగవతం శ్లోకాలు కూడా మీరు వీణ మీద వాయించుతారు, సంగీతంతో అనుకూలంగా కీర్తనలాగా పాడగలరు కదా అంటేను ఆ సంగీతం వేరండి, అది అతికించినట్టుగా ఉంటుంది, రామాయణంలోది ఒదిగిపోతుంది అని చెప్పారు. సహజంగా మనం చెప్పుకున్నామే తదుపగత సమాస సంధియోగం. సంగీతమునకు అనువైన శైలిలో ఉన్నదిట అది శ్రీమద్ రామాయణం. అంచేతనే కుశలవులు వీణల మీద దాన్ని గానం చేయటం ఆరంభం చేశారని మొదట్లోనే వాల్మీకి చెప్పున్నాడు మనకు. ఈ విధంగా శ్రీమద్ రామాయణం యొక్క మహిమను 1000 రోజులు మనము తనివి తీరా చెప్పుకుంటూ పోయినా కూడా మనకు సమయం చాలదు. ఇంకా 2 మంచి విషయములు చెబుతున్నాను. భగవత్తత్వమును ఎక్కడ మనం గుర్తించగలము అంటే లోకరీతిని, శాస్త్ర నీతిని దాటిన వస్తువు అక్కడ ఏదో గోప్యంగా ఉంటుంది. దానిని గుర్తించినట్లయితే శ్రీరామభద్రుని భగవంతుని అవతారంగా మనం గుర్తించుకోగలుగుతాము. ఒక ఉదాహరణ ఇదివరకు చెప్పున్నా నేను. ఇంటి గుట్టు లంకకు చేటు అని ఒక లోక రీతి ఉన్నది. ఇంటి గుట్టు లంకకు చేటు. ఇంద్రజిద్వధకు కారణభూతుడైనాడు విభీషణుడు. తప్పు కదా, అది తప్పే. కానీ ఈ లోకరీతి అనేది ఏ భగవద్ అవతారమైన శ్రీరామచంద్రుని శరణు పొందే సందర్భంలో అది తోసివేయబడినా కూడా విభీషణుడు మాననీయుడైనాడో, భక్తాగ్రగణ్యుడైనాడో ఆ మహానుభావునికి అంజలి ఘటించి నమస్కారం చేస్తున్నాం మనం. విభీషణుని యొక్క శరణాగతి చాలా విశిష్టమైనది. ఆ శరణాగతి వల్లనే సగుదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్య తదామ్యే తద్వ్రతం మమాని బంగారు లాంటి శ్లోకము శ్రీరామచంద్రుని ముఖారవింద నుండి వెలువడింది. శ్రీమద్ శ్రీరామచంద్రుడు ఆ సందర్భంలో ఎంత మహానుభావుడో గుర్తు చేసేటువంటి సంఘటన కూడా అక్కడ ఉన్నది. సుగ్రీవుడు చేతులు జోడించి వినమ్రుడై తన సందేహాన్ని వెలిపించాడు భక్తితో. మహాప్రభో, విభీషణుడు సాధు సమ్మతుడు, శరణాగతుడైనాడు,
విశ్వసనీయుడే మీరు అనుకున్నట్టు కావచ్చును, కానీ శత్రుపక్షం నుండి వచ్చాడు కాబట్టి వీడిని శంకించితే మంచిదా అని నా మనస్సు భయపడుతున్నది. ఒకవేళ వీడు మనకు అపకారం చేసే దుర్బుద్ధితో వచ్చి ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నాడు. అప్పుడు శ్రీరాముని యొక్క భగవతత్వం సూచితమవుతున్నది. మాయామహర్షి విగ్రహుడని ఎందుకన్నారంటే ఇందువల్లే అన్నారు. ఇట్లాంటి సందర్భంలోనే అర్జునుని విషాదయోగం వచ్చిన తర్వాత ఆయన యోగ్యుడైన భక్తుడు కాబట్టి సాక్షాత్తుగా బయటపడిపోయినాడు. శ్రీకృష్ణ స్వామి విశ్వరూపాన్ని దర్శింపజేసేశాడు. దర్శింప చేయకుండా ఇక్కడ శ్రీరామభద్రుడు తనని గురించి చెప్పుకున్నాడు. సుగ్రీవా, నీవేమీ భయపడవద్దయ్యా, కాలి గోటి కొనతో నేను ఈ ముల్లోకముల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా యక్షులు, రాక్షసులు, పతంగులు, దేవతాగణములు, గంధర్వులు ఎంతమంది ఎదురొచ్చినా సరే వాళ్ళందరినీ కూడా కాలి గోటి కొనతో నెట్టివేయగలను అని తన యొక్క అద్భుతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని, జగదుత్పత్తి స్థితిలే కారణమైన దాని అమేయమైన మహిమను ఆయనయే ఉద్ఘాటించుకున్నాడు. ఇదొక సందర్భం. రెండవది ఏమిటి, శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి సిద్ధంగా వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మణస్వామి నిలబడి మంచి గట్టి ప్రశ్న వేశాడు. గురోరవప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. మనుస్మృతుల శ్లోకం. మనుస్మృతుల శ్లోకములను ప్రమాణంగా చేసుకుని రాజ్యశాసనం జరిగేది ఆ రోజుల్లో. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళు చెడుదో అని వెళితే వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుని మనం కూడా చెడ్డదో అని వెళ్ళాలని శాస్త్రం లేదు. అన్నగారు నాన్నగారు ప్రస్తుతము స్త్రీలోలుడైనాడు, కైకమ్మ చిక్కిపోయినాడు, చేతిలో పడిపోయినాడు. నీకు న్యాయం ప్రకారము, ధర్మం ప్రకారము జ్యేష్ఠపుత్రునకు రాజ్యాధికారం ఇవ్వవలసి ఉండగా దానిని కాదని చెప్పేసి భార్య చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. దీన్ని మీరు సరిగా అర్థం చేసుకోవట్లేదు అన్నాడు. కాబట్టి మనుస్మృతి శ్లోకం, ఫలాని శ్లోకం ప్రకారం నేను చేస్తున్నాను, చేయబోతున్నాను, నన్ను మీరు అడ్డగించద్దు, ధనుర్బాణాలు సిద్ధం చేస్తున్నాను నేను, ఎవరు మీకు అడ్డం రారు, రాకూడదు, రానివ్వని, నేను వెళ్ళి శుభ్రంగా పట్టాపటం చేసుకోండి అన్నాడు. వెరీ కరెక్ట్, పర్ఫెక్ట్లీ రైట్. గురువరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత. ఏం పని చేయవలే, ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము, ఏది విహితము, ఏది నిషేధము తెలియకుండా ముసలాళ్ళు గర్వంతో తన మించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రవర్తించుతూ ఉంటారయ్యా. అయినా అలాంటప్పుడు ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం అవసరం అని చెప్పి మనుస్మృతిలో ఉంది. కనుక నేను నీ సంరక్షణం చేస్తాను, నన్ను ఎవరు ఎదిరించగల వాళ్ళు లేరు, కనుక నీకు అధికారం, రాజ్యాన్ని పోగొట్టుకోవద్దని చెబుతారు. కాబట్టి ఆయన చెప్పిన శాస్త్రము మనుస్మృతిలో శ్లోకం ఉంది కాబట్టి కాదనటానికి ఎవరికీ అధికారం లేదు. నిజమే, 100% నిజమే. కానీ ఇంటి గుట్టు లంక చేయడం అనేది ఏ విధంగా రామచంద్రుని దగ్గర వచ్చేటప్పటికి అది కాస్త నల్లిఫైడ్, ఇన్వాలిడ్ అయిపోయిందో, ఈ మనుస్మృతి శ్లోకం కూడా ఇన్వాలిడ్ అయిపోయింది. ఎందువల్ల? ఆ మహిమ రామచంద్ర ప్రభు దగ్గర ఉంది. ఏమిటి ఆ మహిమ? పతేయమవి పావకే, సత్యవాక్య పరిపాలన అనేది ఒకటి ఉన్నది. ఆ తర్వాత తండ్రి ఆజ్ఞ అనేది రెండవది ఉన్నది. అహం హి పితరాదేశాత్ పతేయమవి పావకే, తండ్రి ఆజ్ఞ ప్రకారం అగ్నిహోత్రంలో ప్రవేశించమంటే ప్రవేశిస్తానరా, నువ్వు అడ్డుమాట చెప్పాక అని చెప్పేసి శ్రీరామచంద్రుడు సమాధానం చెప్పాడు. కాబట్టి ఎక్కడైతే శ్రీరామచంద్రుడు అంతటి వాడు ఉన్నాడో అక్కడేమవుతుంది? లోక రీతి, రాజనీతి, ధర్మశాస్త్రములు ఇవన్నీ కూడా వెనక్కి తగ్గవలసిందేను. ఏ హయ్యెస్ట్ పవర్ వచ్చినప్పుడు తక్కిన సర్క్యులర్స్ అన్నీ కూడా సూపర్ సీడ్స్ ఎవ్రీథింగ్. ఆ విధంగానే తల్లిదండ్రుల మాట దెవదాటకూడదు, ఇవన్నీ మాటలన్నీ కూడా మా ఏకాంత భక్తులైన ప్రహ్లాదుడు, ధ్రువుడు, సక్కుబాయి, మీరాబాయి, చైతన్య ప్రభు, తులసీదాస్ మహానుభావుల సందర్భంలో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఒక మాటలు వినలేదు, అలాగే పెద్దలను గౌరవించలేదు, పెళ్ళామిళ్ళని వదిలేసేసారు. విని తప్పుడు కదండి, ఎంత ఘోరమైన పని. బరువు బాధ్యతలను వదిలేసేసి అలాగా
వాళ్ళు చైతన్య మహాప్రభు, తులసీదాసు లాంటి వాళ్ళు ఏకాంత భక్తులై సంచారానికి వెళ్ళిపోయినారు అంటే అది సహించడానికి వీళ్ళేది నిజం మాట్లాడితే. కాబట్టి భగవంతుని యొక్క విషయంలో లోకరీతి, రాజనీతి, శాస్త్రంలో చెప్పిన ధర్మ పద్ధతి ఇవన్నీ కూడా వెనక్కి తగ్గుతాయి. ఈ విధంగా అది మనం శ్రీమద్ రామాయణంలో రామభద్రుని జగదేక భద్రుడైన మహాపురుషునిగా విష్ణు అవతారంగా గుర్తించవాలి. ఇంకొక చోట స్ట్రాంగ్ పాయింట్, మంచి బలవత్తరమైన బిందువు ప్రమాణం ఏమిటంటే రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రామచంద్ర ప్రభు ఒక్కొక్క రాక్షసునికి ఒక్కొక్క రాముడిగా దర్శనమిచ్చాడయ్యా అన్నారు. ఇక్కడ పండితులు చెప్పారయ్యా, వీరరసాన్ని పోషించేటప్పుడు సాక్షాత్తు సర్వాత్మభావాన్ని ప్రకటన చేశాడు శ్రీరామచంద్రుడు. అదే రాసక్రీడలో శ్రీకృష్ణునేమో శృంగార రస సాగరుడయి ఆ మహానుభావుడు ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి వాళ్ళను అలరింపజేశాడు సుమా. ఇది శ్రీమద్ రామాయణానికి భాగవతానికి ఉన్న భేదము. శృంగార రస ప్రధాన దేవత శ్రీకృష్ణ ప్రభు, ధర్మవీర అధిదేవత, వీరరసానికి అధిదేవత శ్రీరామచంద్ర ప్రభువు. ఈ సందర్భంలోనూ ఆ సందర్భంలోనూ వీళ్ళిద్దరు కూడా తాము సర్వాత్మ భావంతో ఉన్నామని చెప్పేసి ప్రకటన చేశారు సుమా అని పెద్దల వల్ల నేను విని ఉన్నాను. ఈ విధంగా శ్రీమద్ రామాయణంలో మనం మర్చిపోరాని ప్రధానమైన సందేశం ఏమిటంటే శ్రీకృష్ణ భగవద్గీతలో నిష్కామ కర్మ యోగం చెప్పాడు. దాన్ని ప్రశంసించుకుంటూ పోయి మళ్ళీ న్యూనతాభావానికి, అపరాధి భావానికి, గిల్టీ కాన్షియన్స్కి లోనవుతున్నారు చాలామంది. శ్రీమద్ రామాయణంలో కామ్యకర్మ నిషేధం లేదు. దశరథ మహారాజు పుత్రకామేష్టి చేయబట్టి శ్రీరాముని అవతారం లభించింది. ఆ విశ్వామిత్రుడంతటి వాడు నశాపస్తత్ర యుజ్యతే సిద్ధాశ్రమమిదం ఖ్యాతం. సిద్ధాశ్రమం అనే చోట ఒకానొక సిద్ధి కోసం ఆ మహానుభావుడు యాగం తలపెట్టాడు. ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయం, అత్యాశ్చర్యకరమైంది. బ్రహ్మర్షి అయిన తర్వాత కూడా ఆయనకి ఏదో ఒక సిద్ధి ఉన్నది, ఒక కామ్యం ఉన్నది, దానికోసం యాగం చేస్తున్నాడు. అక్కడ తాను శాపం పెట్టాడంటే తన తపస్సు క్షీణించుతుంది. నశాపస్తత్ర యుజ్యతే, ఆ యాగానికి విఘ్నం కలుగుతుంది. కాబట్టి రామలక్ష్మణుడు తీసుకుని వెళ్ళాడు. అయితే ఇంతకు ఆయన ఎందుకు యాగం చేసినాడు అనే మాట రామాయణంలో లేదు, వాల్మీకి చెప్పలేదు, విశ్వామిత్ర మహర్షి చెప్పలేదు. స్వతంత్రించి కొత్త కొత్త కల్పనలు, కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారాలు, నాకు తెలియదు. కాబట్టి మనకు తెలియని విషయం జోలికి తెలియదు అని ఒప్పేసుకోవాలి. ఏ సిద్ధిని ఉద్దేశించి సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు యాగం చేశాడు అనేది మూలంలో లేదు. విశ్వామిత్రుడు చెప్పలేదు, వాల్మీకి చెప్పలేదు. కాబట్టి మనకు తెలియని దాని గురించి మనము కొత్త కల్పన చేయటం అనవసరము. ఈ విధంగా మనం భగవద్గీతలో చెప్పిన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్ష మొదలైన స్కేల్స్ తీసుకొని శ్రీమద్ రామాయణంలో ఎవరైనా ఈ భక్తుల పరంపరలో వస్తారని ఆలోచించినట్లయితే ఈ కాకాసుడు ఆర్తభక్తి కింద వస్తాడు అని చెప్పుకోవచ్చు. త్రీలోకాన్ని సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్చతి. ముల్లోకములను సంరక్షకుడు లేకపోయేటప్పటికీ మళ్ళీ వచ్చి శరణ పొందాడు. ఆర్తుడైపోయినాడు. కాబట్టి ఇతడు ఆర్తభక్తుడు కావచ్చును అని తోస్తున్నది. ఆ తులసీరాముడు కాకభుషుండి అనే అతనుగా కాకి అవతారమే జిజ్ఞాసు భక్తుడుగా గోచరిస్తున్నాడు. సుగ్రీవుడు అర్థార్థి అని చెప్పుకోవచ్చును. విశ్వామిత్రుడు, జాబాలి, వశిష్ఠుడు మొదలైన వాళ్ళు జ్ఞానులు అని చెప్పుకోవచ్చు. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఈ నలుగురు భక్తులేని చెప్పాడు. జ్ఞానులను కానీ వీళ్ళు భక్తులుగా కనిపించరు మనకు. ఇదొక చేదస్తం. మళ్ళీను చేతులు పుచ్చుకొని హరే రామ ఇస్కాన్ వాళ్ళగా భయం చేస్తున్న వాళ్ళే భక్తులు అనుకుంటున్నాం మనం. జ్ఞానులు కూడా భక్తులలో ఉత్తమోత్తమైన శ్రేణికి చెందిన వాళ్ళు ఉన్నారు. హనుమాన్ దాస్యభక్తి హనుమంతుని ప్రధానంగా ఉదాహరణంగా ఆ శ్లోకంలో చెప్పే ఉన్నారు. కాబట్టి శేషత్వ బుద్ధి కిమపితో శేషత్వ భవాతు. భగవంతునకు తాను శేషుడిగా ఆయన యొక్క
ప్రసాదము యొక్క లవలేశమును స్వీకరించుతూ ఆయన సేవలతోనే ధన్యుడైనటువంటి ఏ సేవకుడైతే ఉన్నాడో అతడు శేషత్వ బుద్ధి కలిగిన భక్తుడుగా గుర్తింపబడ్డాడు. గుహుడు సఖ్యభక్తికి ఉదాహరణం కావచ్చును. గుహుడు సఖ్యభక్తికి ఉదాహరణం కావచ్చును. ఆశ్రితుడైన భక్తుడు భరతుడు. ఆశ్రితుడు, నేను ఎక్కడున్నా నీవాడినే కదా తండ్రి అని చెప్పేసి మనసా వాచా కర్మణ సమాశ్రయణం చేసిన భక్తుడు భరతుడు. ఆశ్రితాశ్రితుడు, భక్తునికి భక్తుడికి మరొకడు ఉంటాడు, అతను కూడా ధన్యుడవుతాడు. దానికి ఉదాహరణము శత్రుఘ్నుడు అని చెప్పారు. మరి ఒక కొత్త విషయం చెబుతున్నాను. దశరథ మహారాజుకి శాంత అనే కూతురు ఉండేది. ఆమెను తన ప్రాణ స్నేహితుడైన రోమపాదుడైన రాజుగారికి దశరథుడు పెంపుడు కూతురుగా ఇచ్చేశాడు. అక్కడ తర్జన భర్జనలు చేస్తుంటారు అనవసరంగా. అపత్యకృతికాం రాజ్ఞే రోమపాదాయ తాం దదో అని భవభూతి ఉత్తరామాయణంలో చెప్పేశాడు. ఇంకా సందేహం ఎందుకు? మనకంటే ప్రాచీనులైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు దీన్ని ఉదాహరించిన తర్వాత అసలు ఆ శాంత రోమపాదుని కూతురేనా, దశరథుని కూతురేనా, పెంపుడు కూతురా, కన్న కూతురా? అయితే ఎందుకు ఈ ప్రశ్నలన్నీ పిచ్చి సందేహాలు, పిచ్చి సమాధానాలు. ఎలాగూ రామాయణం ప్రవచనం ఇంకా కొద్ది రోజులు సాగుతున్నది కాబట్టి సందేహ నివృత్తి చేసేటందుకోసము ఉన్నత నుండి చెప్పేసేస్తున్నాను. తర్వాత లంకిణి, సుందరకాండలో ఆ లంకిణి వచ్చినప్పుడు దాన్ని పడవేస్తాడు హనుమంతుడు, కానీ చంపలేదు. పొరపాటున చంపేసేసినట్టుగా కొంతమంది పురాణం చెప్పేవాళ్ళు మాట్లాడేస్తున్నారు. సుందరకాండలో అలా లేదు. ఒక దెబ్బకే పడిపోయి ఆమె విహ్వలాంగి అయి చెప్పేసేసింది. చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆదేశం ఉంది నాయన, ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను నిర్జించుతాడో అప్పుడు లంకానగరానికి మూడింది అని గ్రహించుకో అన్నాడు. కాబట్టి నువ్వు ఇంకా లోపలికి వెళ్ళొచ్చును, నీ కార్యసాధన నువ్వు చేసుకోవలసింది అని ఆయన చెప్పేసింది. ఈ విధంగా శ్రీమద్ రామాయణంలో అలంకార శాస్త్రం ప్రకారం చూసినట్లయితే బీజబిందు పతాకాక్ష ప్రకరీ కార్యలక్షణ అర్ధ ప్రకృతయ సప్త పంచావస్థా సమన్విత అని అర్ధప్రకృతులు, పంచసంధులు, కార్యావస్థలు వీటిని గురించి చెప్పారు. ఆ పద్ధతిలో శ్రీమద్ రామాయణాన్ని మనం కొంచెం అవలోకనం చేసినట్లయితే మన పుత్రకామేష్టి యాగం చేసుకోవడం అనేది బీజమైంది. బిందు అంటే అవాంతరార్థ విచ్ఛేదే బిందురచ్ఛేద కారణం. ఈ మూలసూత్రములను, ఫండమెంటల్స్ను జాగ్రత్తగా తెలుసుకున్న వాళ్ళైతే రచయితలు కథాకథనం తిన్నగా జాగ్రత్తగా చేసుకోగలరు. అందుచేత కథనానికి పెట్టింది పేరు శ్రీమద్ రామాయణం. చాలా ఆసక్తికరమైన నేరేషన్, అద్భుతమైన ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని గ్రహించుకోవాలంటే కొన్ని మెట్లు, పద్ధతులు, సోపానాలు ఉన్నాయి. అవాంతరార్థ విచ్ఛేదే బిందురచ్ఛేద కారణం. సీతారామ లక్ష్మణులందరూ కూడా మిథిలానగరం నుండి అయోధ్యకు వచ్చేసారు. 12 తత్రాహం 12 సంవత్సరం సుఖంగా కాలక్షేపం చేశారయ్యా. ఆ తర్వాత రాముని పట్టాభిషేకం వచ్చింది, కైకమ్మ వరం అడిగింది. ఆ వరం అడిగేటప్పటికి కథ కాస్త అడ్డం తిరిగింది, మలుపు కోసింది. అక్కడి నుంచి శ్రీరామచంద్రుడు వనవాసం చేయవలసిన అవసరం పట్టింది. ఈ విధంగా కథను పొడిగించేటందుకు, ముందుగా నడిపించేటందుకు టర్నింగ్ పాయింట్ లాగా దేన్ని మనం గమనించుతామో దానిని బిందువు అన్నారు. బిందువు అనగా పాయింట్, పాయింట్ అనగా టర్నింగ్ పాయింట్. పతాకాక్ష ప్రకరీ కార్యలక్షణ. పతాకాస్థ కథ పతాకాస్థాయి కింద అందుకున్నది అంటారు. పతాకాస్థాయి అంటే సుగ్రీవుని సమాగమం అని చెప్పారు. సుగ్రీవుని సమాగమం అయిన తర్వాత ఆ సుగ్రీవునితో కూడిన చరిత్ర అంతా కూడా రామాయణంలో చాలా అక్కడి నుంచి కొనసాగుతూ పోతూనే ఉంటుంది. విపులంగా ఏ భాగం అయితే ప్రధాన కథకు
ఆనుషంగికమైనా కూడా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుందో, ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటుందో దాన్ని పతాకాస్థాయి అంటారు. ఆ పతాకాస్థాయిని అందుకునే కారణం చేతనే ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా సుగ్రీవుడు శ్రీమద్ రామాయణకి నాయకుడు కాడు. శ్రీరామచంద్రుడేమో మాయామానుష విగ్రహుడు కాబట్టి సుగ్రీవుని శరణంగత అనేశాడు. కానీ సుగ్రీవునికి అంతరాంతరములలో తెలుసు, నేనే రాముని శరణ పొందాను కాబట్టి రామునికి నేను శరణం ఇవ్వటమేమిటి ఆయన అచంచలమైన భక్తి విశ్వాసములతో ఆయన ఉన్నాడు. ఆ కారణం చేతనే ఆయన శ్రీరామచంద్రునికి దాసానుదాసుడు కాబట్టియే శ్రీరామ నన్ను వెళ్ళి వారితో యుద్ధం చేయమంటావయ్యా, మరీను నా వల్ల కాకనే కదా నీతో మైత్రి చేసింది అనేవాడు. నోరు మెదల్చకుండా రామాజ్ఞని పాటించాడు అతడు. కాబట్టి ఎంత శరణాగతుడై ఉన్నాడో సుగ్రీవుడు, దాన్ని గమనించాలి మనం. అప్పుడు చెప్పుకున్నాం మనం, సుగ్రీవుడు నాయకుడు కాదు కాబట్టి శ్రీరాముని పంపించి సబార్డినేట్ లాగా నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టడానికి వీల్లేదు. అందుచేత సుగ్రీవుని పక్షం నుండి రాముడు అక్కడికి వెళ్ళటలేదు కాబట్టి నిష్పక్షపాతంగా తన యొక్క అద్భుతమైన సాక్ష్య స్వభావాన్ని నిరూపించేటందుకోసం ఆయన శివాలి వధను అలా చేశాడని మనం బాగా వ్యాఖ్యానం చేసాం. అంచేత ప్రకరీ కార్యలక్షణా అవ్యాపిని ప్రకరికా, ఏ చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న చిన్న ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయో అవి కూడా చాలా మనోహరమైనవి. శబరి వృత్తాంతం ఒకటి, గుహుని చరిత్రం ఒకటి, జటాయువుది ఒకటి, ఈ విధంగా చిన్న చిన్నవి దొరుకుతుంటాయి. ఆ జటాయువుని చూసి ఒకతోటి చెప్పాడు ఒక కవి, ఏన జర్జర కళేవరవ్యయాత్ క్రీతమిందు కిరణోజ్వలం యశః. ఆయా జటాయువుని చూచి మీరు దుఃఖించుతారు, దిగులు పడతారు, పాపం అనుకుంటారేమిటయా? ఆ ముసలితనంలో ఒగ్గిపోయిన ఆ శరీరాన్ని సరైన సందర్భంలో చక్కగా సదుపయోగం చేసి శాశ్వతమైన నిర్మలమైన చంద్రకిరణాలు లాంటి తెల్లని స్వచ్ఛమైన కీర్తిని సంపాదించుకోగలిగాడు కదా. దశరథునికి లభ్యం కానటువంటి తిలాంజలిని అతను స్వీకరించగలిగాడు. ఏన జర్జర కళేవరవ్యయాత్ క్రీతమిందు కిరణోజ్వలం యశః. ముసలితనంతో ఒగ్గిపోయిన శరీరాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని సరైన సందర్భంలో సదుపయోగానికి ఉపయోగించిన వాడై ధన్యుడైనాడు సుమా అని మెచ్చుకున్నాడు ఒక విశ్వాడు. గాలికి ఎగిరిపోయే పేలాలను కృష్ణార్పణం అంటే నేర్చుకోండిరా అన్నాడు. సన్నిమిత్తే వరం త్యాగ వినాశే నేతే సతి అని ఒక సూక్తి ఉన్నది సంస్కృతంలో. వినాశే నేతే సతి, ఏ వస్తువుకు వినాశం అనేది, చెడిపోవటం అనేది ఖాయమై ఉన్నదో దానిని ఏం చేయవలే? సన్నిమిత్తే వరం త్యాగ, సత్కార్య ప్రయోజనముగా దానిని వినియోగించినట్లయితే ఎంతో శ్రేయస్కరం అవుతుంది అన్నారు. నీకు కావలసింది నీ ఉపయోగానికి ఉపయోగించేది 10 కాలాల పాటు నీతో ఉండేదైతే అనుకోవచ్చు. అలా ఉండనటువంటి అశాశ్వతమైన శరీరాన్ని శాశ్వతంగా భావించుకుని దాని మీద మోజుతో ఎన్ని ఆపదలు వచ్చి పడినా కూడా రామచంద్ర అని బిగ్గరగా భజన చేయడం చేతకాని వాళ్ళు ఏమని చెప్పవాలి? ఓ రామ నీ నామెంత రుచిరా అని కంచర్ల గోపన్న గానం చేశాడు. ఆ గానం చేసిన మహానుభావాన్ని స్మరించడం కూడా పుణ్యమే. కాబట్టి రామనామం యొక్క మాధుర్యాన్ని రుచి చూసిన మహానుభావుడు ఆయన చిరస్మరణీయుడు. ఇందాక చెప్పినట్టుగా భగవంతుని సేవించడమే కాకుండా భగవంతుని సేవించి తరించిన భక్తులను స్మరించడం కూడా అంతకు మించిన పుణ్యఫలాన్ని ఇస్తుంది. కాశీలో ఆయన గోస్వామి తులసీదాసు ఉండేవాడు. రామచరిత మానసం చేత జగద్విఖ్యాతుడైనాడు. అటువైపు పెడితే వాల్మీకి రామాయణం అంటే వాడికి తెలియదు అనకూడదు. కానీ మహారాష్ట్రలో వస్తే శివాజీకి గురువైన సమర్థ రామదాస స్వామి ఉన్నాడు. దాసబోధాన్ని రచించాడు ఆయన. ఆ విధంగా వాళ్ళిద్దరిని చెప్పుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కడే ఉన్నది. ఒక తులసీదాసు, ఒక రామదాసు. మనకు కంచర్ల గోపన్న ఒకడు, త్యాగరాజస్వామి ఒకడు,
పోతన గారు కూడా. రామభక్తులు ముగ్గురు అద్భుతమైన మహామహిమోపతులు. చారాస్వామి కీర్తనలతో చిరస్థిర కీర్తి సంపాదించుకున్నాడు. పోతన గారు భాగవతం చేత ప్రశంసనీయుడైనాడు. కంచర్ల గోపన్న గారు రామదాస్ కీర్తనలతోనే కాకుండా దాశరథి శతకం చేత కూడా ప్రసిద్ధుడు కావటమే కాకుండా భద్రాచలమునందు స్వామిని మనకు నిత్య సన్నిధానం అయ్యేట్టుగా, మనకు దృగ్గోచరం అయ్యేట్టుగా మహాభాగ్యాన్ని కల్పించి తరించాడు ఆయన. ఆ మహానుభావుని యొక్క అద్భుతమైన రచన దాశరథి శతకం చిన్నప్పుడు చదువుకున్నాను నేను. ఆ ప్రభావం వలన శివమహిమ స్తోత్రాన్ని తొలి పద్యాలు రచించినప్పుడు దాశరథి శతకంలాగా ఉంది అది అన్నారు తెలిసిన వాళ్ళు ఎవరు. నాకు ఎంతో సంతోషం కలిగింది. ఆ బాలరామాయణ 100 శ్లోకములు చిన్నప్పుడే నేను పారాయణ చేస్తూ ఉండేవాడిని కాబట్టి రాముని దయ వలన కొత్త కొత్త విషయములు విశేషములు స్ఫురణకు వస్తున్నాయి. ఈ అద్భుతమైన సందర్భంలో రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ కలియుగంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే నేతరాణి కృతాని యతు, కేవలము నామసంకీర్తనం చేతనే జీవులందరూ కూడా భవసాగరాన్ని తరింపగలరు. గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పారు శ్రీమద్ భాగవతంలో. నేతరాణి కృతాని యతు, పుణ్యకర్మలను మనం చేద్దామని భావించినప్పటికే మనకు పుణ్యఫలం వచ్చేస్తుంది అన్నాడు. పాపకర్మలను ఆచరించితే కానీ అవి ఫలితానికి రావు. మనస్సులో దుష్టభావన కలిగిందంటేనే వ్యక్తుల యొక్క చరిత్రానికి కళంకం వస్తుంది. కాబట్టి ఆ పాతకాలంలో వాళ్ళు జాగ్రత్త పడి శ్రీమద్ రామాయణంలో ఆ రేణుకాదేవి అహల్యాదేవి, మహాభారతంలో శంఖలిఖితులు వాళ్ళకి భయంకరమైన దండనం అనగా పనిష్మెంట్, శిక్ష విధించబడింది. ఎంత ఉన్నతమైన శిక్షను, తీవ్రమైన దండమును విధించుతున్నారో దానిని బట్టి ఆ వ్యక్తుల యొక్క అతి పవిత్రమైన మహనీయమైన చరిత్రను, శీలమును మనం ఊహించుకోవలసి ఉన్నాము. ఇది దీనిలో ఉన్న రహస్యం. శ్రీమద్ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఇతరత్ర కానీ చిటికి మాటికి అబ్బా అదేమిటండి మరి అంత భయంకరమైన శాపం ఇస్తే ఎట్లా, మరి అట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది మనకి. కానీ 8వ క్లాస్ పిల్లలు వాడు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తే పర్వాలే అనిపిస్తుంది, దిద్దుకోవచ్చును. కానీ వాడు ఎంఏ పిహెచ్డీలు చేస్తే ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేసి అదే తప్పులు చేస్తుంటే పారాగ్రాఫ్ దాన్ని ఇంగ్లీష్ తప్పులు అయిపోతే అది ఎంత తప్పది. అతని సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయక్కర్లా. కాబట్టి చేసే తప్పు చిన్నదిగా అనిపించినా కూడా అది మానసికమయ్యేటప్పటికే దండనార్హులైనారు కృతత్రేతా యుగాల్లో. కలియుగంలో నేతరాణి కృతాని యతు, పాప కర్మలను ఆచరించినప్పుడే దాని ఫలితానికి వీడు బాధ్యుడవుతున్నాడు. కానీ మానసికమైన పాపము అతనిని బాధ్యుడిగా చేయటం లేదు. కన్సెషన్ ఇచ్చారు. స్పృష్టి కూడా పోయిందన్నాడు. ఒక ఆశోచన వచ్చిన వాడిని స్పృశించుతాడు. స్పృశించితే వాడు మళ్ళీ స్నానం చేయాలి. వాడిని స్పృశించిన వాడు కూడా మళ్ళీ స్నానం చేయాలని శాస్త్రం ఉన్నది. కానీ స్పృష్టి ఉన్నది రెండో వాడికి స్నానం లేదు అని చెప్పారు కలియుగంలో. స్పృష్టి నాస్తి. కాబట్టి ఈ విధంగా కన్సెషన్స్ ఇచ్చారు. భగవన్నామ మహాత్మ్యం చాలా గొప్పదని చెప్పారు. తావంతి హరినామాని కీర్తిత అనే సంశయాన్ని ఒక శ్లోకం ఉంది. వేద మంత్రములను గానం చేసినప్పుడు ఏ పుణ్యఫలితం సంభవిస్తుందో వేదాధ్యయనం చేయనటువంటి నాలాంటి వాళ్ళకి హరినామ సంకీర్తనమే ఆ ఫలితాన్ని తెచ్చిపెడుతుందయా. తావంతి హరినామాని కీర్తిత అనే సంశయ. కాబట్టి కలవు నాస్త్యేవ గతిరన్యథ. కాబట్టి ఈ సంకటకాలంలోనైనా కనీసము శ్రీమద్ రామచరితామృతమును గాయనం చేయటము, ఆ నామమును అఖండనామ సంకీర్తనం చేసుకుంటూ ఉండటం, ఆ పుణ్యఫలాన్ని మనం లోకక్షేమానికి ధారపోయాలి.
అనేన నామ సంకీర్తనేన అనేన ప్రవచన పరంపరా విశేషేణ కరోనా వ్యాధిపీడ లోకానాం కరోనా వ్యాధిపీడ నివృత్తిరస్తు అని మనస్సులో అనుకుంటూ ఉండవలే. శ్రోతలు కూడా ఈ విధంగానే ఇతరులను కూడా ధన్యులను చేయగలరని నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా మనం ఇవాళ 17వ పర్యాయమైన శ్రీమద్ రామాయణ ప్రసంగ విశేషాన్ని ముగింపు చేసుకోబోతున్నాము. ఉపనయతు మంగళం న సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనలినదళక్షణో రామ శ్రీరామచంద్ర శతపారిజాత సమస్తకల్యాణగుణాభిరామ సీతాముఖంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి ప్రజాభ్యః.